నార్సింగి డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ జరిగింది. అమన్ సింగ్ ను పోలీసులు విడిచిపెట్టారు. ఇక డ్రగ్స్ కేసులో అమన్ సింగ్ కు నోటీసులను ఇచ్చారు. బిఎన్ఎస్ యాక్ట్ 35 ప్రకారం కేసులు పెట్టారు. ఇక అమన్ సింగ్ స్టేట్మెంట్ నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని చెప్పారు. నార్సింగి డ్రగ్స్ కేసులో ట్విస్ట్ జరిగింది. అమన్ సింగ్ ను పోలీసులు విడిచిపెట్టారు. ఇక డ్రగ్స్ కేసులో అమన్ సింగ్ కు నోటీసులు ఇచ్చారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా 35 కేసులు పెట్టారు. ఇక అమన్ సింగ్ స్టేట్మెంట్ నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచినా కూడా హాజరు కావాలని చెప్పారు. ఇక నార్సింగి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అమన్ సింగ్ ను పోలీసులు అయితే విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది. మరి అతని పైన ఏ యాక్టుల కింద కేసులు నమోదు చేశారనే విషయానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, ఈ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం అమన్ సింగ్ కు నోటీసులు జారీ చేశారని తెలుస్తా ఉంది. దీంట్లో పూర్తి వివరాలు అందించాలని కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే అమన్ సింగ్ స్టేట్మెంట్ నమోదు చేసుకున్న నేపథ్యంలో బిఎస్ఎన్ యాక్ట్ 35/3 క్లాస్ ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని చెప్పని కూడా నార్సింగ్ పోలీసులు ప్రధానంగా ఈ నోటీసుల్లో పేర్కొనడం జరుగుతూ ఉంది. అంటే దీంట్లో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ ను విడిచిపెట్టినప్పుడు కూడా ప్రస్తుతం ఈ అమన్ సింగ్ సంబంధించిన నోటీసులు అయితే జారీ చేశారు. జారీ చేసి ఎప్పుడు విచారణ పిలిచినా ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ హాజరు కాకపోతే మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఈ నోటీస్ ప్రకారం తెలుస్తోంది. మొత్తం మీద ఈ బిఎన్ఎస్ యాక్ట్ 35/3 ప్రకారం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి ఈ కేసులో ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో అమన్ సింగ్ కు పాత్ర పైన పలు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. పోలీసులు కూడా అంటే టాలీవుడ్ చెందిన ఏమైతే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు కాబట్టి కొంత సమాచారం అంటే ఈ టాలీవుడ్ సంబంధించిన కొంతమంది పెద్దల సంబంధించిన సమాచారం ఉంది. దీంట్లో వాళ్ళకు సమాచారం మేరకే ఈ నోటీసులు జారీ చేశారా లేకపోతే ఇంకా మరేదన్నా కారణం దాని మీద ఆయన విచారిస్తే మరిన్ని చేసే అవకాశం ఉందని కూడా పోలీసులకు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.